హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్స్. ఈ రోజు అయితే నాకు హాస్పిటల్ చెకప్ ఉంది, సో అందుకే తొందరగా బాత్ చేసి వచ్చేసాను. ఇక్కడ మా బ్రౌనీ బేబీ అయితే డాన్స్ చేస్తుందండి. అదే అండి, అప్పుడే అన్నం తినేసి వచ్చింది అనమాట. దాని క్యూట్ ఐస్ అయితే నాకు చాలా నచ్చుతాయి అండ్ ఇలా సైక్లింగ్ చేస్తుంది రోజు. క్యూట్ వాల్ పేపర్స్ ఎంత బాగున్నాయి కదా, మా వారు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడైతే నేను మ్యాగీ చేసుకుందామని బట్ కుదరలేదు, టైం సరిపోక మా వారు ఇడ్లీ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఒకసారి చూడు అంటే ఇలా భయపెడుతున్నారు అనమాట నన్ను. ఒక పోజ్ ఇవ్వు అని అడిగితే మాత్రం చూడండి ఎలా చేస్తున్నాడో. నాకైతే చాలా నవ్వొచ్చింది. మళ్ళీ ఇంకో పోజ్ ఇస్తున్నారు అనమాట బ్యాక్ సైడ్ అలా. బట్ ఇంకా చాలా లేట్ అయిపోతుంది పదా అని చెప్పేసాను. ఇక్కడ మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా బుజ్జికన్నతో నేనైతే ముచ్చట్లు పెడుతున్నాను అనమాట కాసేపు. అండ్ ఇక్కడ ఈ లోపు మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ నా టోటల్ ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నేనైతే మెట్రోలోనే ట్రావెల్ చేశానండి. నాకైతే చాలా సేఫ్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఆటో తీసుకొని హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ లొకేషన్ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మెట్రో నుంచి అయితే ఒక 15 minutes జర్నీ ఉంటుంది హాస్పిటల్కి. సో వచ్చేసాము. ఇంకా వచ్చేసాక ఇంకా నాకు దాహం అవుతుందని చెప్పేసి వాటర్ తాగేసి ఇంకా మా మమ్మీకి వాటర్ తీసుకొని వస్తుండగా మా హస్బెండ్ షూట్ చేశారు. ఈ ఫ్రాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా కంఫర్టబుల్ గా ఉండే. త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ జర్నీ ఇవే వేసుకున్నాను నేనైతే. అండ్ ఇక్కడ కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి వాకింగ్ కూడా చేసేసాను. అండ్ ఇక్కడ స్కానింగ్ అండ్ డాక్టర్ని కలవడం కూడా అయిపోయింది. అండ్ ఇదే అండి విఘ్నేష్ నర్సింగ్ హోమ్. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్క నా కోసం అయితే వేడివేడిగా అన్నం, పప్పు, తోటకూర అయితే చేసేసింది విత్ పాపడ్. అండ్ అలాగే ఈ ఫ్లాక్ సీడ్స్ లడ్డు కూడా చేసిందండి. చాలా బాగుంది, ఎమ్మిగా ఉంది టేస్ట్ అయితే. కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ ఒకసారి షాప్ కి అయితే వెళ్ళాము అక్క వాళ్ళది. కాసేపు అలా అక్క వాళ్ళతో సరదాగా మాట్లాడేసి ఇంకా మళ్ళీ మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక మా బ్రౌనీ బేబీ అయితే ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తా ఉంటది. దాన్ని అయితే ఏం కట్టేయమండి, అలా వదిలేస్తాము ఇంట్లో. సో దానికైతే అలవాటు అయిపోయింది. అండ్ ఇలా డోర్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వెయిట్ చేస్తూ ఉంటది అనమాట. సౌండ్స్ అవన్నీ వింటూ ఉంటది. ఎవరైనా రాగానే ఇలా ఇంకా పైకి ఎగురుతుంది, అంటే ఎత్తుకునే వరకు వదలదు అనమాట. అండ్ ఇక్కడ మా తమ్ముడు రాగానే వెళ్ళి వాడితో కూడా ఆడుకుంటుంది అనమాట. దాన్ని అయితే చాలా అసలు విసిగిస్తాడు, అరిపిస్తాడు, అలా ఆడుకుంటాడు. అండ్ నేను కూడా ఇక్కడ కాసేపు ఆడుకున్నాను అలా దాంతో. సో ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ గైస్.